విశ్వ క్రీడా సంరంభానికి వేళైంది. పారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడలు ప్రారంభమవుతున్నాయి. 1896లో ఫ్రాన్స్కు చెందిన పియరీ డి కోబర్టిన్ కృషితో ఏథెన్స్ వేదికగా మొదలైన ఆధునిక ఒలింపిక్స్ ప్రపంచ యుద్ధాల కారణంగా 3 సార్లు మినహా అప్రతిహతంగా సాగుతూ ఆబాల గోపాలాన్ని అలరిస్తున్నాయి. మానవాళిని వణికించిన కరోనా సమయంలోనూ ఓ ఏడాది వాయిదా పడిందే కాని రద్దు కాలేదు. వేసవి ఒలింపిక్స్కు ఆతిథ్యమివ్వడం ఫ్రాన్స్కిది 3సారి. 1900, 1924లలో పోటీలు జరిగాయి. సరిగ్గా శతాబ్దం తర్వాత మళ్లీ ఇప్పుడు వేడుకకు సిద్ధమైంది. 206 దేశాలకు చెందిన సుమారు 10,500 మంది క్రీడాకారులు 32 క్రీడాంశాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో ఉన్నారు. పారిస్ క్రీడలకు మిలిటరీ బలగాలను రంగంలోకి దించింది. క్రీడల్లో సేవలందించేందుకు మిగతా దేశాల నుంచి 45,000 మంది వాలంటీర్లు రానున్నారు. ఈ 17 రోజుల పండుగకు భారత్ నుంచి 117 మందితో కూడిన బృందం పారిస్కు బయలుదేరింది. 2021లో జరిగిన టోక్యో క్రీడల్లో 122 మందితో వెళ్లిన మన బృందం 7 పతకాలు సాధించుకొచ్చింది. ఒలింపిక్ క్రీడల చరిత్రలో ఇన్ని పతకాలు మనం ఎప్పుడూ సాధించింది లేదు. మొత్తంగా చూస్తే ఈ పోటీల్లో మన స్థానం 48. ఈసారి కనీసం 10 పతకాలైనా కొల్లగొడతారని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. జావెలిన్ వీరుడు నీరజ్ చోప్రా మరోసారి స్వర్ణభేరి మోగిస్తాడని అంతా ధీమాగా ఉన్నారు. ఏదైనా సంచలనం జరిగి జావెలిన్తో పాటు మరొక్క స్వర్ణం మనకు దఖలు పడితే అవతుల్లేని ఆనందమే. లిఫ్టర్ మీరాబాయి చానో, బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బోర్గోహైన్, బ్యాడ్మింటన్ డబుల్స్లో సాత్విక్ జోడీ, పివి సింధు, రెజ్లర్ అంతిమ్ పంగల్, పురుషుల హాకీ జట్టు నుంచి పతకాలు లభించవచ్చన్నది ఓ అంచనా. ఒలింపిక్స్లో 1920లో తొలిసారిగా బరిలోకి దిగింది మొదలు మనం ఇప్పటి వరకు సాధించిన పతకాల సంఖ్య 35. వీటిలో హాకీలోనే 12 మెడల్స్ ఉన్నాయంటే ఇతర క్రీడాంశాల్లో మనం ఎంత వెనుకబడి ఉన్నామో అర్థమవుతుంది. 1952 హెల్సింకి క్రీడల్లో కేడీ జాదవ్ కుస్తీలో కాంస్యం సాధించే వరకు మనకు వ్యక్తిగత పతకమే లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి 8 మంది పతకాల పరుగులో ఉన్నారు. వీరిలో 6 అమ్మాయిలే. పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, ఎర్రాజి జ్యోతి, దండి జ్యోతికశ్రీ, బొమ్మదేవర ధీరజ్, నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ, ఇషా సింగ్ నుంచి పతకాలు ఆశిస్తున్నారు. ఆధునిక ఒలింపిక్స్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా అమెరికాదే ఆధిపత్యం. నువ్వా నేనా అన్నట్టు రష్యా, చైనా దేశాలు దాని వెన్నంటే ఉంటున్నాయి. గత క్రీడల్లో అమెరికా జట్టు పతకాల పట్టికలో చైనా కంటే 1 స్వర్ణం మాత్రమే ఎక్కువ సాధించింది. ఇక డోపింగ్ కారణంగా 2020 క్రీడల నుంచి ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా ఈసారి ఒలింపిక్స్ నుంచి రష్యాను నిషేధించారు. దీంతో వారంతా రష్యా ఒలింపిక్ కమిటీ జెండా కింద ఆడుతున్నారు. 1896 నుంచి 2021 వరకు పతకాలపై అమెరికా ఒక రకంగా దండయాత్రే చేస్తోంది. మొత్తం 2600 పతకాలతో అగ్రపీఠంపై ఉంది. గతం సంగతలా ఉంచితే పారిస్లో పలువురు ప్రపంచ స్థాయి అథ్లెట్లు మోహరించారు. అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, కెన్యా మారథాన్ రన్నర్ కిప్చోగే, అమెరికాకు చెందిన 100, 200 మీటర్ల రన్నర్ నోవా లైల్స్, స్వీడన్ పోల్ట్ వాల్ట్ ఆటగాడు డూప్లాటిస్, టెన్నిస్ దిగ్గజాలు రఫెల్ నడాల్, జోకోవిచ్, బాస్కెట్బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్, జమైకా సర్పింటర్, 3 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ షెల్లీ ఆన్ ఫ్రేజర్, ఈతకల్లును రాణి కేటీ లేడీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. రెప్పపాటులో తారుమారయ్యే ఫలితాలు, ప్రపంచ రికార్డులు, ఉత్కంఠభరిత పోరాటాల సమాహారమైన మహాసంగ్రామానికి అంతా సిద్ధమైంది. అంతర్జాతీయ ఆటగాళ్లు అత్యుత్తమ ప్రతిభా పాటవాలను ఆస్వాదిస్తూనే భారత బృందం పతాక వేటలో గత రికార్డుల్ని పటాపంచలు చేయాలని ఆకాంక్షిద్దాం.